This conference will now be recorded. Om Gurubhyo Namaha. The Awakening of Intelligence, Part 5, Chapter 1, on the topic, The Art of Seeing. A conversation between, it's a talk by Sri Krishnamurti ji. 24th August 2021. ఇవాళ డేట్ Yes, 24th. ఎప్పటిది ఎక్కడ చెప్పండి. ఆర్ట్ ఆఫ్ సీయింగ్. The art of seeing is the topic of the talk. అంటే వేర్ డిడ్ హి గివ్ ద టాక్? First public talk, Madras, 3rd January 1968, on the topic the art of seeing. మొదలు పెట్టిదా మొదలుపెట్టి we were saying the other day how very important it is to observe. అంటే కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. అంతా కృష్ణమూర్తి గారు ఇందులో హౌ వెరీ ఇంపార్టెంట్ అంటే అబ్జర్వ్ చేయడం అనేది ఎంత అవసరమో మనం ఇంకో రోజు అంతకు ముందు రోజు చూసాం. It is quite an art to which one must give a great deal of attention. అంటే గ్రేట్ డీల్ ఆఫ్ అటెన్షన్ అంటే ఒక వ్యక్తి ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం ఒక కళ. వన్ మస్ట్ గివ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ అంటే ఇక్కడ ఒక్క నిమిషం ఆగు. ఎందుకు కళ అంటున్నారంటే మనకి కళ్ళున్నా మనకి చెవులున్నా వినట్లేదు అంటే అటెన్షన్ లేక. కళ్ళు ఉన్న వాళ్ళందరూ అన్ని చూసేస్తున్నారని చెప్పలేము, ఎందుకంటే మనం పట్టించుకోం, అంటే అటెన్షన్ పెట్టట్లేదు. అందుకని క్షణక్షణం అటెన్షన్ పెట్టడం అనేది ఒక కళ. క్వైట్ ఎన్ ఆర్ట్. వన్ మస్ట్ గివ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ అటెన్షన్. We only see very partially. We never see anything completely. అంటే మనం ప్రతిదీ కూడా చాలా అంటే పార్షియల్లీ ఒక భాగమే చూస్తూ ఉంటాం. ఒక చిన్నప్పుడు కూడా జ్ఞాపకంలో ఒక కవిత్వం ఇంగ్లీష్ లో, ఫర్ వీ కెన్ సీ 1,000 థింగ్స్ దట్ మెన్ కాంట్ సీ ఎట్ ఆల్. అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చూడలేని వేలాది వస్తువులు చూడగలరు. ఎందుకు చూడగలరు? వాళ్ళకి కళ్ళు ఉన్నాయి, మనకి కళ్ళు లేవని కాదు. వాళ్ళకి అటెన్షన్ ఎక్కువ. వాళ్ళు ప్రతి చిన్న పురుగు నుంచి చిన్న రాయి నుంచి అన్ని చూస్తారు. పెద్దవాళ్ళ అటెన్షన్ ఉండదు, అవి చూడరు. అందుకని మనకి ఎప్పుడు కూడా పార్షియల్ గానే ఉంటుంది. ఓన్లీ సీ వెరీ పార్షియల్, అంటే ఫుల్ గా సంపూర్ణంగా చూడం. We never see anything completely with the totality of our mind or with the fullness of our heart. అది మనం ఏది కూడా సంపూర్ణంగా చూడం, అంటే విత్ ద టోటాలిటీ ఆఫ్ ద మైండ్, అంటే మనస్సుని సంపూర్ణంగా అక్కడ పెట్టి మనం ఏది కూడా అలాగే టోటాలిటీ ఆఫ్ ద మన మైండ్ పెట్టడమే లేదు. ఇంకోటి ఏంటంటే మైండ్ అండ్ హార్ట్ ఫుల్నెస్ ఆఫ్ హార్ట్, అంటే సంపూర్ణమైనటువంటి హృదయంతో కూడా మనం దేన్ని చూడటం లేదు. మనం చూసేదంతా ఇలా చూస్తాం అంతే, ఏది సంపూర్ణంగా చూడటం లేదు. With the totality of our mind or with the full and unless we learn this extraordinary art, it seems to me that we shall be functioning, living through a very small part of our mind. అన్లెస్ వి లెర్న్ దిస్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఆర్ట్, అంటే ఈ అద్భుతమైనటువంటి కళ ఏది టోటల్ గా సంపూర్ణంగా చూడడం అనేది మనం నేర్చుకుంటే గానీ, అన్లెస్ వి లెర్న్ దిస్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఆర్ట్
తర్వాత ఏంటి? It seems to me that we shall be functioning, living through a very small part of our mind, through a small segment of the brain. అంటే ఏంటి? ఏ వెరీ, ఇంకోటి ఏంటి? వీ కెన్ బి ఫంక్షనింగ్ త్రూ ఏ వెరీ, Small part of our mind. అది అంటే ఏంటి? మనం మనసులో ఒక చిన్న భాగంతో మనం ఫంక్షన్ చేస్తున్నాం. తర్వాత స్మాల్ పార్ట్ ఆఫ్ అవర్ మైండ్ And a small segment of our of the brain. అది స్మాల్ సెగ్మెంట్ అంటే ముక్క, సెగ్మెంట్ ఆఫ్ అవర్ బ్రెయిన్. అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా సంపూర్ణంగా చూడకపోతే మనం ఏం చేస్తున్నాం, మనసులో ఒక చిన్న భాగంతోనే చూస్తున్నాం, బ్రెయిన్ లో చిన్న ముక్కతోనే అన్ని చూస్తున్నాం. అంటే మనమేమో సంపూర్ణంగా చూడలేకపోవడం, దానివల్ల ఏది మనం పూర్ణంగా చూడలేకపోతున్నాం. కళ్ళున్నా వ్యక్తులు ఏది చూడలేరు. We never see anything completely for various reasons. అది మనం ఏది కూడా కంప్లీట్ గా నెవర్ సీ ఎనీథింగ్, ఏది కంప్లీట్ గా చూడం. ఫర్ వేరియస్ రీజన్స్, అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి అలా చూడకపోవడానికి. Because we are so concerned with our own problems, or we are so conditioned. ఇంకా ఉంది చాలా. మనమేమో మన సమస్యలకి చాలా ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేస్తున్నాం. వీఆర్ సో కన్సర్న్ విత్ అవర్ ప్రాబ్లమ్. అదే కాకుండా మనం ఎంతో కండిషనింగ్ లో ఉంటున్నాం. అంటే కండిషనింగ్ మైండ్ అంటే మనం ఎన్నో నిబద్ధతలు మనసులో పెట్టేసుకుంటాం. అండ్ వీఆర్ సో కండిషన్, వాటితోటి జీవిస్తాం. So heavily burdened with belief, with tradition, with the past. సో హెవీలీ బర్డెన్ అంటే మనం చాలా మనకున్నటువంటి నమ్మకంతో మనం ఎంతో బరువుగా ఉంటాం. బర్డెన్ విత్ బిలీఫ్ అంటే ఏదో నమ్మకాన్ని తీసుకోం అనమాట. తర్వాత with tradition, with the past. అదే కాదు, ట్రెడిషన్ సాంప్రదాయంతో కూడా మనం బరువుగా ఉంటాం. మన నెత్తి ఇవన్నీ పెట్టుకుంటాం అనమాట. అంతేకాదు గతాన్ని కూడా పెట్టుకుంటాం. అండ్ ద పాస్ట్ అలా ఒకసారి మనకున్న మనం ఎంతో కండిషన్ అవడం వల్ల, మన బ్రెయిన్ మీద ఎన్నో నమ్మకాలతో ఉండడం వల్ల, తర్వాత ట్రెడిషన్ తోటి పాస్ట్ తోటి మనం ఎక్కువగా బరువుతో ఉంటున్నాం. అంటే మన నెత్తి మీద గాఢ విశ్వాసం, సాంప్రదాయం, గతం, కండిషనింగ్, వీటన్నింటి వల్ల, అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు మన సమస్యలనే మనం ప్రాముఖ్యం ఇస్తూ అందులోనే ఉండిపోవడం వల్ల మనం బాహ్యమైన దాన్ని సంపూర్ణంగా చూడటం లేదు. That this actually prevents us from seeing or listening. దిస్ యాక్చువల్లీ ఏంటి, ఇందాక పై చెప్పినవన్నీ కూడా మన వినడం నుంచి కానీ ప్రివెంట్స్ us ఫ్రమ్ సీయింగ్ అండ్ లిజనింగ్. అంటే వింటాం, సంపూర్ణంగా వినం, చూస్తాం, సంపూర్ణంగా చూడం. అంటే మన మనసులో ఉన్నది మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలే వింటూ ఉంటాం. వాళ్ళు చెప్పేది ఒకటి, మనం వింటున్నది ఒకటి, అక్కడ ఉన్నది ఒకటి, మనం చూసేది ఒకటి. ఇలాగ మనం పక్షపాతంగా అంటే పార్షియల్ గానే చూస్తున్నాం. అంటే ఏదో కొంత భాగమే చూస్తాం, సంపూర్ణంగా చూడటం లేదు, సంపూర్ణంగా వినటం లేదు. దీనికి కారణాలు ఏంటి అంటే బికాజ్ వీఆర్ కండిషన్, హెవీలీ బర్డెన్డ్ విత్ బిలీఫ్. తర్వాత సాంప్రదాయంతో మనం బాగా బరువుగా, మనం నెత్తి మీద సాంప్రదాయం అన్నది పెట్టుకుని చూస్తూ ఉంటాం, పాస్ట్ పెట్టుకుంటాం. ఇందువల్ల ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చూడలేం, ఉన్నది ఉన్నట్టు వినలేం. We never see a tree. We see the tree through the image that we have of it. అది మనం ఏంటంటే
చూస్తామంటే సంపూర్ణంగా చూడలేం. మనం ఎలా చూస్తామంటే ఆ చెట్టు పైన మనకు ఒక ఇమేజ్ ఉంటుంది. త్రూ ద ఇమేజ్ అది మనమే ఫామ్ చేసుకుంటాం. దట్ వీ ఫామ్ అంటే మనం ఫామ్ చేసుకున్నటువంటి మనకి మనుషుల మీద ఇమేజ్ ఉంటుంది, వస్తువుల మీద ఇమేజ్ ఉంటుంది, మనకు పరిసరాలు స్థలాల మీద ఇమేజ్ ఉంటుంది. అంటే ఇమేజ్ అన్న దానికి మళ్ళీ ఒక వ్యక్తి మీద ఇమేజ్ ఏంటంటే ఆ వ్యక్తి చెడ్డవాడు, ఈ వ్యక్తి ఇలాంటి వాడని, అది నిజమో కాదో మనం ఎన్నో అభిప్రాయాలు తెచ్చుకుంటాం. సో మనం ఊహాత్మక చిత్రంలో మన కోసం మనకి ఇమేజ్ ఉంటుంది, మనం చూసే వస్తువుల కోసం ఇమేజ్ ఉంటుంది. ఓ స్థలం కాశీగా ఎన్నో చాలా పుణ్యస్థలం అని వెళ్తాం. వెళ్ళాక అక్కడ నానా చెత్తలు చూసాక ఇంత పుణ్యస్థలంలో ఇవన్నీ చూస్తున్నాం అనుకుంటాం. అంటే కండిషన్డ్ మైండ్. సో మనం ఏంటంటే ఆ చెట్టుని పట్ల మనం ఏర్పరచుకున్న ఇమేజ్ నే చూస్తూ ఉంటాం, కానీ చెట్టుని చూస్తున్నాం అనుకుంటాం, చూడం సంపూర్ణంగా. The image that we have of it, the concept of that tree. ఏంటి ద ఇమేజ్ దట్ వీ హ్యావ్ Of it, ఇంతకు ముందే చదివాను కామా the concept of that tree. But the concept, the knowledge, the experience is entirely different from the actual tree. అంటే ఆ ట్రీ మీద ఉన్న మనకు ఉద్దేశ్యం, దాని మీద ఉన్న గత జ్ఞానం, ఆ తర్వాత అండ్ ద ఇమేజ్ అంటే ఇంకా ఏంటి ద కాన్సెప్ట్, ద నాలెడ్జ్, the experience. దానికి ఉన్న అనుభూతులు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం చూస్తాం, కానీ యాజ్ ఇట్ ఈస్ గా చూడటం లేదు. Here one is surrounded by a great many trees, fortunately, and if you look around you, as the speaker is going on with the subject of seeing, ఇంకా చాలా ఉంది, కొంత కట్ చేయాలి ఈ సెంటెన్స్. ఇంటితోటి సరౌండ్ అయి ఉంటుంది. మనం ఏమో దాన్ని చూడాలి అనుకునేసరికి స్పీకర్ అంటే హూ వాంట్స్ టు సీ దట్, అబ్జర్వ్ దట్ ట్రీ. As the speaker is going on with the subject of seeing, if you actually look at it, you will find how extraordinarily difficult it is to see it all. దాన్ని అంటే మీరు దాన్ని చూడాలంటే అది అప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటంటే దాన్ని సంపూర్ణంగా చూడడం ఎంత కష్టమైన విషయం మనకు తెలుస్తుంది. So that no image, no screen comes between the seeing and the actual fact. అంటే ఎందుకు ఎలా చూడాలి అంటే ఇది ఎందుకు ఎక్స్ట్రాఆర్డినరీ ఇంపార్టెంట్ అయిందంటే, మామూలుగా ఏం చూడడం అంత కష్టమా అంటే ఆ ట్రీ కోసం ఏ ఇమేజ్ కానీ గత జ్ఞానం లేకుండా చూడగలుగుతున్నావా, అది అందుకు అంత ఎక్స్ట్రాఆర్డినరీ ఇంపార్టెంట్ అయింది. చూడడం అనేది అంత కష్టమైన పని అవుతుంది, అంత ముఖ్యమైన పని. బికాస్ వితౌట్ ఎనీ ఇమేజ్ మనం చూడగలమా? మనం ఏర్పరచుకున్న ఊహాత్మక చిత్రాలతో చూస్తున్నాం. మామిడి చెట్టు చూడగానే ఓహో దీని పళ్ళు ఎంత బాగుంటాయి, ఇది మొన్న తిన్నాను కదా అల్లవేళకి, ఇలాంటివన్నీ గత జ్ఞాపకాలు. వీటన్నిటితోటి కనపట్టి ఇమేజ్తో చూస్తాం. ఇది లేకుండా మనం చూడగలమా? అందుకే అది చాలా ముఖ్యమైన విషయం అంటారు. Please do this. Don't watch me. Look at the tree. Please do this. Don't watch. Don't watch me. అంటే మీ అంటే నన్ను, నేను అన్నదాన్ని చూడకండి. Look at the tree. Find out whether you can see it completely. Whether you can see it completely. Find out whether you can see it completely. దాన్ని చెట్టుని చూడండి, అలాంటి ఏ ఇమేజ్ లేకుండా ప్లీజ్ డూ దిస్. డోంట్ వాచ్ మీ అంటే నేను అన్నదాన్ని చూడకండి. లుక్ ఎట్ ద ట్రీ. ఫైండ్ అవుట్ వెదర్ యూ కెన్ సీ కంప్లీట్లీ. సంపూర్ణంగా చూడగలరా అనేది చూడండి. By completely, I mean with the totality of your mind and heart. కంప్లీట్లీ అంటే ఏంటి అర్థం అక్కడ? టోటాలిటీ ఆఫ్ ద మైండ్ అండ్ హార్ట్. టోటాలిటీ ఆఫ్ యువర్ మైండ్ అండ్ హార్ట్, అది అక్కడ కంప్లీట్లీ అన్న ఉద్దేశం.
not a fragment of it. అంటే అందులో ఒక ముక్కతో కాదు, మైండ్ లో ఒక ముక్కతోటి, ఫ్రాగ్మెంట్ అంటే ముక్క, అదే విధంగా బ్రెయిన్ లో ఉన్న ముక్కతోటి కాదు. నాట్ ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఇట్, టోటల్ గా మీరు చూడగలరా? Because what we are going to go into this evening demands such observation, such seeing. ఈ రోజు అంటే ఆయన సాయంత్రం లెక్చర్ ఇస్తున్నారు అనమాట. వాట్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ఈవినింగ్, అంటే ఈ రోజు మనం ఏం చెయ్యబోతున్నాం అన్నది డిమాండ్స్, అంటే దానికి ఏం కావాలో చెయ్యబోయే పనికి సచ్ అబ్జర్వేషన్, అలాంటి అబ్జర్వేషన్ అవసరం. అంటే ఎలాగా? విత్ టోటాలిటీ ఆఫ్ ద మైండ్ అండ్ హార్ట్, హృదయంతో మనస్సుతో సంపూర్ణంగా చూడడం అనేది అవసరం. Unless you actually do this, మీరు తెలియకపోతే, అన్లెస్ యూ యాక్చువల్లీ డూ దిస్, ఇది మీరు అంటే ఏదో తెలుసుకుని బుర్రలో తెలుసుకుని వదిలేయడం కాదు, ఇది దీన్ని యాక్చువల్ గా చెయ్యాలంటే నిజ జీవితంలో నిరంతరంగా చెయ్యకపోతే, in brackets, not theorize, intellectualize, or bring up various issues which are irrelevant. అంటే థియరీగా కానీ, బుర్రలో ఏమో అర్థం చేసేసుకోవడం ఇంటలెక్చువల్ గా కానీ, లేకపోతే ఎన్నెన్నో విషయాలు బుర్రలోకి తెచ్చు కానీ కాదు అని చెప్తున్నారు. Unless you actually do this, I am afraid you will not be able to follow closely what we are going to go over together. నేనేమనుకుంటున్నాను, ఇలాగ మీకు చూడకపోతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు, అంటే మీరేమో ఏంటి మీరు చూడదలుచుకున్నారో, ఏబుల్ టు ఫాలో క్లోజ్లీ అంటే చాలా జాగ్రత్తగా చూడలేరు. వాట్ యు వాంట్ టు సీ అని చెప్దాం. మీరు ఏం చూడదలుచుకున్నారో దాన్ని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వలేరు. అంటే ఏంటి? విత్ టోటల్ మైండ్ అండ్ టోటల్ హార్ట్, వితౌట్ ఎనీ టైప్ ఆఫ్ కండిషనింగ్ అండ్ పాస్ట్ నాలెడ్జ్. అంత టోటల్ అంటే తెలిసిపోయింది, అంటే థియరీ లాగా తెలియడం కాదు, నాట్ ఇన్ థియరీ, అలాగే ఇంటెలెక్చువల్ గా తెలియడం కాదు. యాక్చువల్ గా అంటే ఏంటంటే మన జీవితంలో మన యాక్షన్ లో పెట్టగలగాలి, అప్పుడు మాత్రమే అది సంభవం. అది చూద్దాం, అది మనం చెప్పబోయే టాపిక్ చాలా అవసరం అంటున్నారు. We never see or actually hear what another is saying. అంటే మనం ఎప్పుడు కూడా వినము, చూడము. ఇతరులు వాట్ యాక్చువల్లీ అదర్స్ ఆర్ సేయింగ్, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం కొంచెం వింటాం. అంటే టోటల్ గా మనం వినము, చూడము. We are either emotional, sentimental, or very intellectual. మనం ఏం చేస్తాం? వివేకంతో ఎమోషనల్ గా ఉంటాం, లేదా సెంటిమెంటల్ గా ఉంటాం, ఇంకా Intellectual. బుద్ధి ప్రచోదనతో ఉంటాం. Which obviously prevents us from actually seeing the color, the beauty of the light, the trees, the birds, and from listening to those crows. అంటే అలాంటి దాని వల్ల ఏంటంటే ఎమోషనల్ గా ఉండడం, సెంటిమెంటల్ గా ఉండడం, ఇంటెలెక్చువల్ గా ఉండడం వల్ల ఇది మనని ప్రివెంట్ చేస్తుంది ఫ్రమ్ సీయింగ్ ద ట్రీ. అక్కడ ఉన్నటువంటి దాని మీద ఉన్న ఆ పక్షుల్ని, తర్వాత మిగతా అక్కడ ఉన్నటువంటి సౌండ్స్ నిండం కానీ ఇవేమి చెయ్యం, అంత మెకానికల్ గా చూస్తాం. We never are in direct relationship with any of this. నెవర్ ఆర్ అంటే మనం ఎప్పుడు కూడా వీటితోటి డైరెక్ట్ రిలేషన్షిప్ లో ఉండటం లేదు, అంటే డైరెక్ట్ గా సంబంధ బాంధవ్యాలతో ఉండటం లేదు. And I doubt very much if we are in relationship with anything,
even with our own ideas, thoughts, motives, impressions. ఆయన ఏం చెప్పారంటే నాకు ఇంకా డౌట్ ఎక్కువగా ఎందులో ఉందంటే అసలు ఐ డౌట్ వెరీ మచ్ దట్ ఏమని నాకు అసలు దేనితోటైనా అంటే ఏం చెప్పారు వాటి మరొకసారి చదువు ఐ డౌట్ వెరీ మచ్ దట్ I doubt very much if we are in relationship with anything. అసలు దేనితోటైనా మనం ఏ వస్తువుతోని కానీ వ్యక్తితో కానీ రిలేషన్షిప్ విత్ ఎనీథింగ్ దేనితోటైనా మనం సంబంధ బాంధవ్యాల్లో ఉంటున్నామా అంటే సంబంధ బాంధవ్యాలు అంటే మనం అనుకున్నటువంటి హలో అనో నమస్తే అనో ఇలాంటి చెప్పడానికి కాదు సరి అయిన సంబంధ బాంధవ్యాలతో దేనితోటైనా ఉంటున్నామా Even with our own ideas, thoughts, motives, impressions. అది మన యొక్క ఐడియాస్ తో కానీ ఆలోచనలతో కానీ ఇంప్రెషన్స్ అవి మన మీద ముద్రించిన వాటితో కానీ మనమేమో సంబంధ బాంధవ్యాలతో ఉంటున్నామా There is always the image which is observing, even when we observe ourselves. మనం చూసుకుంటున్నప్పుడు కూడా మనం ఏమో సంపూర్ణంగా చూస్తాం దెన్ దేర్ ఈజ్ ఆల్వేస్ ద ఇమేజ్ అంటే ఎప్పుడు కూడా మనకి అదే అబ్జర్వ్ చేస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ఇమేజ్ నే చూసుకుంటున్నాం ఈవెన్ వెన్ వీ సీ అవర్ సెల్ఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను చెప్తాను ఒకసారి అర్థం అవ్వాలి కదా అందరికి మనం ఏం చేస్తామంటే మనలోని ఎన్నో అవగుణాలు కళ్ళు మూసేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆదరణ లేదు నా ఇమేజ్ లో నాకు ఆదరణ ఉంది చచ్చా నేను ఆదరణతోనే ఉంటాను అంటాం ఎందుకంటే మనం కూడా మనం సంపూర్ణంగా చూసుకోం నాకేమో ఇంకొకరికి ఇచ్చే గుణం లేదు నా మనస్సులో ఇమేజ్ లో నేను అందరికీ ఇస్తానన్న గుణం ఉంది అందుకని ఎప్పుడైనా తెలిసి నాకేమో ఇచ్చే గుణం లేదని లేదా ఎవరైనా చెప్పి వాళ్ళని తిట్టిపోస్తాం ఎందుకంటే మనం ఇమేజ్ లో జీవిస్తున్నాం అది చూడడానికి ఇష్టం ఉండక అలాగే మనం ఏంటంటే మంచి అభిప్రాయాలతో ఉన్నామని భావిస్తాం మన ఇమేజ్ లో కానీ మనకి ఎన్నో చెడు అభిప్రాయాలు ఉంటాయి ఏది లేదు నేను చాలా మంచివాడిని నాకు చాలా మంచి అభిప్రాయాలే ఉంటాయి ఇది ఇమేజ్ ఇలాంటి ఇమేజ్ లో జీవించడం వల్ల అన్ని మనం కూడా చూసుకోలేరు అధోగతికి వచ్చేసాం మనలో ఏం చెడు ఉన్నాయి మనలో ఏ లోపాలు ఉన్నాయి ఏ మంచిలు ఉన్నాయి మనం చూసుకోలేకపోతున్నాం మనం ఊహించుకున్న మంచినే చూస్తున్నాం కానీ నిజమైన దాన్ని మనం చూడం యాక్చువాలిటీని చూడలేకపోతున్నాం ఇది కృష్ణమూర్తి గారు చెప్తున్నది ఇక్కడ ఓకే So it is very important to understand that the act of seeing is the only truth. There is nothing else. అందుకని అర్థం చేసుకోవడానికి చాలా అవగాహన చేసుకోవడానికి చాలా అవసరమైన విషయం ఏంటి అంటే దట్ ద యాక్ట్ ఆఫ్ సీయింగ్ అంటే చూడడం అనే కళ అంటే పని యాక్ట్ ఆఫ్ సీయింగ్ ఏం చెప్పారు లాస్ట్ లో వెరీ ఎసెన్షియల్ Is the only truth. There is nothing else. చూడడం అనే పని చాలా సత్యం దేర్ ఈజ్ నథింగ్ ఎల్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దగ్గరికి వెళ్ళాం వెంటనే వాళ్ళు ఏదో మన ఆధారంగా చూడలేం వెంటనే మనం ఏమనుకుంటాం వీళ్ళందరూ చెడ్డవాళ్ళు సరైన వ్యక్తులు కాదు వాళ్ళు ఎందుకు చూడలేదని మనం ఆలోచించాం మన ఇమేజ్ ని వాళ్ళు గౌరవించలేదని చూస్తాం సో ఇది కూడా పార్షియల్ సో ఈ విధంగా మనం జీవితంలో చాలా తప్పులు చేయడం కూడా ఈ ఆర్ట్ ఆఫ్ సీయింగ్ లేకపోవడం వల్ల If I know how to see a tree or a bird or a lovely face or the smile of a child, there it is. I don't have to do anything more. అది ఒకవేళ నాకు ఒక చెట్టుని కానీ ఒక పక్షిని కానీ ఒక చిన్న పిల్లవాడిని కానీ చూడడం వస్తే అదే చాలు దేరికి ఐ డోంట్ ఏంటంటే ఏమన్నారు ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్ I don't have to do anything more.
అంతకంటే నేను ఎక్కువ చేయవలసింది ఏం లేదు. అంటే నేను ప్రతిదాన్ని చక్కగా సంపూర్ణంగా చూడగలగాలి. అంతకంటే నేను చేయవలసింది ఏం లేదు. But the seeing of the bird, of the leaf, listening to the noise of birds becomes almost impossible because of the image that one has built. కానీ ఒక పక్షిని చూడడం, ఆ పక్షి యొక్క కూతలు వినడం, ఒక చెట్టుని ఆకుని చూడడం, ఇది మనకి చాలా కష్టమైన పని అయిపోయింది. బికాజ్ ఆఫ్ ద Image that one has built. ఎందుకు అది కష్టమైపోయిందంటే అంటే ఈ బర్డ్ని కానీ చాలా మనకి కష్టమైన పని అయిపోయింది. ఎందుకంటే మనం దాని మీద ఒక ఇమేజ్ ఏర్పరచుకోవడం వల్ల, అంటే మనం ఇమేజెస్ ని చూస్తున్నాం. బికాస్ ఆఫ్ ద ఇమేజ్ వీ హ్యావ్ మేడ్, అది మనమే చేస్తున్నాం. మనం తయారు చేసుకున్న ఆ ఇమేజ్ వలన మనం ఇది చూడడం అన్నది కష్టమైపోతుంది. Not only about nature, but also about others. ఒక ప్రకృతిని చూడడమే కాదు, ఇతరుల్ని చూడడంలో కూడా మనం అలాగే ఉన్నాం. And these images actually prevent us from seeing and feeling. ఈ ఇమేజెస్ ఏం చేస్తున్నాయంటే, మనం ఏర్పరచుకున్న ఇమేజెస్ యాక్చువల్లీ ప్రివెంట్ చేస్తాయి, అంటే మనం అడ్డుతున్నాయి అసలైంది చూడకుండా. ఫ్రమ్ సీయింగ్ అండ్ ఫీలింగ్, అంటే చూడడం, అనుభూతి చెందడం, వాటి నుంచి సీయింగ్ అండ్ Feeling. అడ్డుతాయి. Feeling being entirely different from sentimentality and emotion. అది ఈ ఫీలింగ్ ఏంటంటే పూర్తిగా ఎంటైర్లీ, ఈ ఫీలింగ్ అని ఆ ఫీలింగ్ కాకుండా మనం ఫీల్ అయ్యేది ఇదేమో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సెంటిమెంటాలిటీ. సెంటిమెంట్ చేసినటువంటి ఫీలింగ్ కాదు, తర్వాత ఇమోషన్స్ తో ఉన్న ఫీలింగ్ కాదు. And as we said, we see everything fragmentarily, and we are trained from childhood to look, to observe, to learn, to live in a fragment. అంటే మనం వీటన్నిటి వల్ల, సెంటిమెంటాలిటీస్ వీటన్నిటి వల్ల మనం చూడడం, అబ్జర్వ్ చేయడం, ఒక ఫ్రాగ్మెంట్ లో నివసించడం మనకు ఒక అలవాటు అయిపోయింది. మరొకసారి వాక్యం చదివి. And there is the vast expanse of the mind, which we never touch or know. గత వాక్యం చదివి, ఇందాకల వాక్యం ఒకసారి. As we said, we see everything fragmentarily, and we are trained from childhood to look, to observe, to learn, to live in a fragment. అంటే మనం అన్ని కూడా ఫ్రాగ్మెంటరీగా, ముక్కలుగానే చూస్తున్నాం. మనం చిన్న వయసు నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి మన ట్రైనింగ్ కూడా అలా చూడడానికి, అలాగే చూడడం, అలాగే అబ్జర్వ్ చేయడం, అన్ని అలాగే మనకి ఇవ్వబడింది శిక్షణ కూడా. And there is the vast expanse of the mind, which we never అంటే వాస్ట్ అంటే చాలా విశాలమైనటువంటి ఎక్స్పాన్స్, అంటే అది సాగగలదు. ఎక్స్పాన్స్ ఆఫ్ మైండ్ విచ్ నెవర్ టచ్, అది ఎప్పుడు మనం దాన్ని టచ్ చేయనటువంటి ఇంకా మిగిలిపోతుంది. that mind is vast, immeasurable, but we never touch it. అది ఏంటి? వాస్ట్ ఇమ్మెజరబుల్, కొలవలేని. But we don't know the quality of it because we have never looked at anything completely with the totality of our mind. మనం
మనకి దాని క్వాలిటీ కూడా తెలియదు. ఎందుకంటే మనం ఏది కూడా కంప్లీట్ గా సంపూర్ణమైన మనసుతో చూడం. with the totality of our mind, of our heart, of our nerves, of our eyes, of our ears. మనము టోటల్ గా కళ్ళతో గాని మనకు ఉన్నటువంటి మనసుతో గాని నరాలతో గాని చెవులతో గాని సంపూర్ణంగా వీటిని ఉపయోగించి చూడాలి. To us, the concept is extraordinarily important. టు ఆల్ To us, to us, the word, the concept is extraordinarily important, not the acts of seeing and doing. మనకేమో మన కాన్సెప్ట్ అవే మనకి చాలా ముఖ్యం. అది చూడడము తెలియడం అది మనకు ముఖ్యం కాదు. ఎక్స్ట్రాడినరీ మన భావాలు మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలు చిత్రాలు ఇవే ఊహాత్మకమైన ఇమేజెస్ ఇవే మనకి ముఖ్యం కానీ చూడడం అనేది అంత ముఖ్యం కాదు. But having the concept, which is a belief, an idea, having this conceptual living prevents us from actually seeing, doing. అది మనం అలా కాన్సెప్ట్ పెట్టుకుని జీవించడం, మన కాన్సెప్ట్ అంటే కొన్ని అభిప్రాయాలు మనం ఏమో యాక్చువల్ గా సీయింగ్ అండ్ డూయింగ్ నుంచి పక్కకు తప్పుకుంటున్నాం, అంటే చేయలేకపోతున్నాం. కాన్సెప్ట్ మన మనసులో ఉన్న కాన్సెప్ట్ నిజమని చూస్తాం, దాన్ని ఆపాదిస్తాం అని కూడా మనం, అంతేగాని అసలు యాక్చువల్ చూడడం ఉండదు. And therefore we say we have problems of action, of what to do or not to do. అందుకని మనకి యాక్చువల్ అంటే పని చేయడంలో ఎన్నో ప్రాబ్లమ్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. కారణం మనం టోటల్ గా దీన్ని చూడం. And the conflict that arises between the act and the concept. The concept and the concept between the act and the concept. ఏంటి ఇంతకు ముందు ఏదో పదం వాక్యంలో ఆ వాక్యం చదువు. And therefore we say we have problems of action. దీని తర్వాత ఇప్పుడు నీకు చదివిందే చిన్న వర్డ్ ఏదో నీకు అర్థం కాదు. And the conflict that arises between the act and the concept. అది అంటే కాన్ఫ్లిక్ట్ అర్థం కాలేదు. అంటే యాక్ట్ కి కాన్సెప్ట్ కి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ మనకి సంఘర్షణ మొదలవుతుంది. అంటే ఆ పనికి మనకు ఉన్నటువంటి ఉద్దేశానికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం చూసేది ఒకటి, మనం భావించేది ఒకటి, భావించేదానికి చూసేదానికి మధ్య చూసేదాని వల్ల పార్షియల్ గా చూడడం వల్ల యాక్షన్ పార్షియల్ గా ఉంటుంది. ఈ రెండింటికి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. Do please observe what I am talking about, not merely hear the words of the speaker. అంటే మీరు కేవలంగా వినడమే కాదు, మీకు చెప్పింది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్పీకర్ ఏం చెప్తున్నాడో వక్త చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆయన జనరల్ గా నేను చెప్పింది అందరూ స్పీకర్. ఓకే, but observe yourselves using the speaker as a mirror in which you can see yourself. స్పీకర్ ని ఒక అద్దంలాగా తీసుకుని మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. యూజింగ్ ద స్పీకర్ as a mirror, అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు చూసుకోండి. What the speaker has to say is of very little importance. ఇక్కడ స్పీకర్ చెప్పింది చాలా అంత ముఖ్యమైన విషయం కాదు, మీరు చూడడం ముఖ్యం. And the speaker himself is of no importance whatsoever.
స్పీకర్ ఇక్కడ అంత ముఖ్యమైన వాడు కాదు. But what you gather out of observing yourself is important. మీరు అబ్జర్వ్ చేసి ఏమిటైతే పోగు చేస్తున్నారో అది చాలా ముఖ్యమైనది. స్పీకర్ ఇక్కడ ముఖ్యం కాదు. It is so because there must be a total revolution, a complete mutation in our minds. ఎందుకంటే ఇది ఎందుకంత ముఖ్యం అంటున్నానంటే అక్కడ మనకి సంపూర్ణమైన ఒక విప్లవం రావాలి. మనసు మ్యూటేషన్ అంటే చేంజ్, సడన్ చేంజ్ మనసులో రావాలి. In our way of అంటే ఎందుకు అలాగా ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే స్పీకర్ కాదు, మీరు చూడడం ముఖ్యం. ఎందుకంటే అలా చేస్తే అక్కడ ఏం చేస్తుంది, దేర్ మస్ట్ బి కంప్లీట్ రివల్యూషన్, ఒక సంపూర్ణమైనటువంటి విప్లవం వస్తుంది. తర్వాత మ్యూటేషన్ అంటే మ్యూటేషన్ ఇన్ ద మైండ్, అంటే మనస్సులో ఒక సడన్ చేంజ్ వస్తుంది. in our way of living, in our feeling, in the activities of our daily life. అంటే మనం జీవించే ఇన్ అవర్ వే ఆఫ్ లివింగ్, మన జీవన విధానంలో కానీ, మన ఫీలింగ్స్ లో కానీ, అండ్ ద యాక్టివిటీస్ ఇన్ డైలీ లైఫ్, నిత్య జీవితంలో మనం చేసే పనుల్లో కానీ ఎంతో మార్పు వస్తుంది. And to bring about such fundamental, deep revolution is only possible when we know how to look. అలాంటి ప్రాథమికమైన థింగ్ అబౌట్ అంటే అంటే అటువంటి ప్రాథమికమైన అంటే ఇటువంటి రివల్యూషన్ తేవాలంటే ఏమిటి అవసరం అంటే ముఖ్యంగా ఫండమెంటల్ గా వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ టు లుక్. మరొకసారి టు బ్రింగ్ అబౌట్ దట్ Fundamental deep revolution is only possible when we know how to look. అది అది ఎప్పుడు సంభవం అంటే ఓన్లీ పాసిబుల్. ఎప్పుడు సంభవం? మనకి వెన్ వీ నో హౌ టు లుక్, మనకి ఎలా చూడాలో తెలుసు, అప్పుడు మాత్రమే ఇది సంభవం. Because when you do look, you are not only looking with your eyes, but you are also looking with your mind. ఎందుకంటే మీరు చూసేటప్పుడు యు ఆర్ నాట్ ఓన్లీ లుకింగ్ త్రూ యువర్ ఐస్. అంటే ఏంటి, మనమేమో కళ్ళతో చూడటమే కాదు, మనం ఇంకా ఏదేంటో చూస్తున్నాం, లుకింగ్ త్రూ అవర్ మైండ్, మనసుతో కూడా చూస్తున్నాం. అన్నీ చూడటం లేదు అక్కడ. I do not know if you have ever driven a car. నాకు తెలియదు మీరు ఎప్పుడైనా కారు డ్రైవ్ చేస్తారో లేదో. If you have, you are not only visually aware of the approaching car, but your mind is far ahead, watching the bend of the road, the side of the road, other cars coming and going. ఒకవేళ మీకు డ్రైవింగ్ వచ్చింటే మీరు రాబోయే కార్ని చూడటమే కాదు, ఆ రోడ్ ఎక్కడ బెండ్ అవుతుంది, ఆ సైడ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసి డ్రైవ్ చేస్తారు. ఎందుకంటే ఎంతో ముందుకు చూస్తారు, చూసి డ్రైవ్ చేస్తారు. అంతేగాని ఇక్కడే కాదు, ఆ రాబోయే కార్ని ఎదురకుండా ఉన్నదాన్ని చూస్తారు, వాహనాలు ఇంకా ముందుకు చూస్తారు, ఆ రోడ్ ఎక్కడ టర్న్ అవుతుంది చూస్తారు. ఇవన్నీ చూసి మీరు దాన్ని చూసి వాటి సైడ్స్ చూస్తారు, అన్ని చూసి మీరు డ్రైవ్ చేస్తారు. And this seeing is not only seeing through your eyes and nerves, but seeing with your heart, with your mind. ఇలా చూడడం అనేది మీ కళ్ళ చూడటమే కాదు, మీ మనస్సుతో హృదయంతో కూడా చూడటం అనమాట, అంత టోటల్ గా. And you cannot see completely in this way if you are living
functioning, thinking, acting within a fragment of the total mind. మీరు సంపూర్ణంగా చూడలేరు. ఎందుకంటే ఒకవేళ ఫ్రాగ్మెంట్స్ తోటి చూస్తే మాత్రం ఇదంతా లక్ష్మి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, వినిపించలేదు. అదే నాకు కూడా మరొక్కసారి వాక్యం చెప్పండి. అదే ఏవో సౌండ్స్ వస్తున్నాయి అందుకని. అవును. And you cannot see completely in this way if you are living, functioning, thinking, acting within a fragment of the total mind. మీరు ఎందుకైతే కంప్లీట్ గా చూడలేరంటే మీరు జీవిస్తున్నది, ఫంక్షన్ చేస్తున్నది టోటల్ మైండ్ లో ఒక ఫ్రాగ్మెంట్ లోనే చూస్తున్నారు కనుక మీరు సంపూర్ణంగా చూడలేకపోతుంది. Look what is happening in the world. We are being conditioned by society, by the culture in which we live. ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడండి. మనం ఏంటంటే వీఆర్ బీయింగ్ కండిషన్, అంటే మనం కండిషన్ అయిపోయాం. దేంతో? బై ద కల్చర్. అంటే కల్చర్ అంటే మన సంస్కృతితో. కల్చర్ అండ్ సొసైటీ అని కూడా బై సొసైటీ, బై ద కల్చర్. సొసైటీ, సంఘం అంటే మన చుట్టూ ఉన్న సొసైటీ, తర్వాత సాంప్రదాయం అంటే సంస్కృతి తోటి మనం కండిషన్ అయిపోయాం. And that culture is the product of man. ఆ కల్చర్ అన్నది మనిషిలోంచి వచ్చింది. కల్చర్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాన్, అంటే మనిషే చేసాడన్నమాట. There is nothing holy or divine or eternal about culture. అది అంటే ఏది కూడా పవిత్రంగా ఉండడం కానీ హోలీ, డివైన్, ఇంకా Eternal. శాశ్వతమైంది. ఈ కల్చర్ లో ఏది పవిత్రమైంది, డివైన్ అంటే దైవపరమైంది, శాశ్వతమైంది లేదు. Culture, society, books, radios, all that we listen to and see, ఇంకా చాలా ఉన్నది. The many influences of which we are either conscious or unconscious. మనం పుస్తకాలు, కల్చర్, సంస్కృతి, రేడియో ఇవేం చేస్తాయంటే సొసైటీ మనం తెలుసో తెలియకో All these encourage us to live within a very small fragment of the vast field of the mind. ఇవన్నీ మనం ఎంకరేజ్ చేస్తున్నాయి. ఆల్ దీస్ ఎంకరేజెస్ ఉంటే మనకు ప్రోత్సాహితం చేస్తున్నాయి. ఏంటి కాదంటే తెలియని వెరీ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది మైండ్, అంటే ఒక చిన్న మైండ్ భాగంలోనే జీవించడం చేస్తుంది. You go through school, college and learn a technique to earn a living. ఇప్పుడు కాలేజీకి, స్కూల్కి వెళ్ళి ఈ జీవితంలో నీ జీవితాలు ఎలా సంపాదించాలన్నది నేర్చుకుంటారు. అంటే ఉద్యోగం చేయడం నేర్చుకుంటూ వస్తున్నారు. For the next 40 or 50 years, you spend your life, your time, your energy, your thought in that specialized little field. ఆ తర్వాత అది అయితే 40-50 సంవత్సరాలు మీరు అందులోనే ఆ చిన్న పరిమితమైన ఫీల్డ్లోనే జీవిస్తారు. అంటే ఓ ఉద్యోగం సంపాదిస్తారు. ఆ తర్వాత ఉద్యోగం చేస్తుంది. And there is the vast field of the mind. కానీ మనసులో ఇంకా వాస్ట్ ఫీల్డ్ ఉంది. అంటే మనస్సుకి వాస్ట్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ ఇంకా ఉంది, ఇంకా చిన్నగా లేదు. Unless we bring about a radical change in this fragmentation,
there can be no revolution at all. అది అంటే మనం ఏమని సమూలమైన మార్పు మనం ఈ ఫ్రాగ్మెంటేషన్ అనే విషయంలో తేకపోతే అన్లెస్ వి బ్రింగ్ అబౌట్ రాడికల్ చేంజ్ అన్నది. రాడికల్ చేంజ్ ఎందులో మనకి సమూలమైన మార్పు రావాలి. ఇన్ దిస్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇలా ముక్కలుగా చూడడంలో మనకి అలాగా రాకపోతే There can be no revolution at all అని రాస్తుంది. అది అప్పుడు మనకి అంతర్గత విప్లవం కూడా అంటే ఎప్పుడు మనకి సీయింగ్ టోటల్ గా ఉంటేనే దేర్ కెన్ బి రివల్యూషన్. ఇప్పుడు ఎప్పుడైతే ఇలాంటి ఫ్రాగ్మెంటేషన్ తోనే ఉంటామో అక్కడ మార్పు అనేది రాకపోతే దేర్ కెన్ బి నో రివల్యూషన్ ఎట్ ఆల్. అంటే ఏ రకమైన విప్లవం కూడా రాదు. విప్లవం రావడం అంటే ఏంటి, నేను ఇలాంటి పరిమితత్వంలో జీవిస్తున్నాను అనే విషయాన్ని మనకు అది తెలుసుకుని అందులోంచి ఆ ఫ్రాగ్మెంటేషన్ లోంచి మనం బయట పడితేనే గాని మనలోని అంతర్గతమైన విప్లవం రాదు. There will be modifications, economic, social, and so-called cultural, but man will go on suffering. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఎకనామిక్ ఫీల్డ్లో అంటే ఆర్థికమైనటువంటి, సాంఘికమైనటువంటి, లేకపోతే సాంస్కృతికమైనటువంటి ఫీల్డ్స్ లో మోడిఫికేషన్ వచ్చాయి. అంటే సోషల్ కల్చరల్ ఫీల్డ్ లో ఎన్నో చేంజెస్ వస్తున్నాయి. కానీ లాస్ట్ లో ఏం చెప్పారు, బట్ మ్యాన్ will go on suffering, will go on in conflict, in war, in misery, in sorrow, and in despair. అది అంటే మనిషి మాత్రం ఎన్ని రకాలైనటువంటి మార్పులు ఆయన తన బాధలోని కాన్ఫ్లిక్ట్ లోని అంటే మిజరీ అన్న బాధలు వాటిలోనే కంటిన్యూ అవుతున్నాయి. I do not know if you read some time ago how one of the marshals of the Russian army, reporting to the Politburo, said that రష్యన్ ఆర్మీలో ఒక ఆయన ఇలా రిపోర్ట్ చేశాడు అనమాట. మీకు అది తెలుసో లేదు. said that in the army they were training soldiers under hypnosis. మీరు ఆర్మీలో సైనికులు హిప్నోసిస్ అంటే హిప్నోటిజం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. You know what that means? మీకు తెలుసా? You are put under hypnosis and taught how to kill, how to obey completely, function with complete independence. హిప్నోసిస్ లో పెట్టి ఎలా చంపడం, ఎలాగా అక్కడ అంటే షూట్ ఎలా చేయడం అంటే మొత్తం అన్ని కూడా వాళ్ళు అన్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడ ఇండివిజువల్ గా ఎలా ఫంక్షన్ చేయడం ఇవన్నీ కూడా అండర్ హిప్నోసిస్ ఇస్తున్నారు. Function with complete independence, but within a pattern under the authority of a superior. అది అక్కడ కంప్లీట్ ఇండిపెండెన్స్ చేసి అది కూడా అండర్ ఒక ప్యాటర్న్ లోనే అది అండర్ ద అథారిటీ ఆఫ్ ద సుపీరియర్, ఆ సుపీరియర్ అథారిటీ అండర్ లోనే అన్ని చేయాలి. ఎంత ఇండిపెండెంట్ గా ఉన్నా ఆ ప్యాటర్న్ లోనే టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాం. ఎంత ఇండిపెండెంట్ గా ఉన్నా ఆ వాళ్ళు చెప్పిన ఫ్రేమ్ వర్క్ లోపలే మన ఇండిపెండెన్స్ ఉండాలి. అంతకంటే ఎక్కువ వెళ్తే వాళ్ళు మనకి పనిష్ చేస్తారు. అందుకని ఈ ఇక్కడ సోల్జర్స్ కాదు మనకి కూడా ఈ ఉద్యోగాల్లో అలాగే జరుగుతుంది. వాళ్ళకి మరీ ఎక్కువ వాళ్ళు ఏం చెప్తే అలాగే అదే విధంగా ఆ ప్యాటర్న్ ప్రకారం దానికి అధిగమించి చెయ్యకూడదు. అది ఒక రకమైన హిప్నోసిస్ అని అంటున్నారు.
Now, culture and society are doing exactly the same thing to each one of us. అందుకని ఈ కల్చరల్ సొసైటీ అంటే సాంస్కృతికమైనటువంటి ఈ సంఘం అనేది కూడా మనకి అదే చేస్తుంది. అలాంటి హిప్నోసిస్ లోనే అంటే అన్ని కూడా మనం అలాంటి ఫ్రేమ్వర్క్ లోపలే వచ్చేది చేసుకుంటున్నాం. మన ఆలోచనలు కానీ మనం చూడటం అదే రకమైన అక్కడ వాళ్ళకి ఎలాంటి హిప్నోసిస్ ఉంది సోల్జర్స్, మనకి కల్చరల్ సొసైటీ కూడా అలాంటి హిప్నోసిస్ లోనే పెడుతుంది. అంటే దానికి తగ్గట్టుగానే మన ఆలోచనలు ఉండాలి, దానికి తగ్గట్టుగానే మన యాక్టివిటీస్ ఉండాలి అన్నట్టుగా మనం జీవిస్తున్నాం. Culture and society have hypnotized you. సంస్కృతి సంఘం మన్ని హిప్నోటైజ్ చేస్తున్నాం. Do please listen to this very carefully. It is not only being done in the army in Russia, but it is being done all over the world. అది నేను కూడా జాబ్ చేసేటప్పుడు ఇదే ఫీల్ అయ్యాను. అంటే అక్కడ ఉన్న ఫ్రేమ్ వర్క్ లోనే మన ఇండిపెండెన్స్ చూపించాలి. ఆ ఫ్రేమ్ వర్క్ కంటే మనం ఎక్కువ అలాగే ఏ ఉద్యోగస్తులైనా ఆల్ ద థింగ్స్ జరుగుతుందనేది మీరు చూడండి. ఇది కేవలం ఇక్కడ కల్చర్ కాదు, మొత్తం అన్ని రంగాల్లో కూడా మనం అంతకంటే స్వేచ్ఛగా ఉండడానికి ఏం లేదు. అంటే అంతవరకే ఆలోచించాలి, అలా ఉంటాయి. ఎందుకంటే మనం ఏ ఉద్యోగస్తులైనా సరే ఇంకో దగ్గరికి వెళ్ళినా ఆ నిబంధనల్లోనే మనం ఆలోచిస్తాం, అందులోనే ఏంటి స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉంటున్నాం అన్న సంగతి మనం గమనించాలి. When you read the Gita endlessly, or the Quran, or repeat some mantram, some endlessly repeated words, you are doing exactly the same thing. మీరు ఖురాన్ చదివినా గీతా చదివినా రిపీటింగ్ మంత్ర అంటే ఒక మంత్రాన్ని ఎన్నోసార్లు విస్తరిస్తున్న ఇదే సేమ్ జరుగుతుంది. రిపీటింగ్ ద మంత్ర ఎండ్లెస్లీ అంటే అనంతంగా. ద సేమ్ థింగ్ ఏంటంటే ఒక చట్రంలోనే మనం చేస్తున్నాం. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నారు. ఏమిటా సేమ్ థింగ్? హిప్నాసిస్ లోనే. When you say, I am a Hindu, I am a Buddhist, I am a Muslim, I am a Catholic, the same pattern is being repeated. అది అంటే మీరు నేను ఒక ముస్లింని, నేను ఆమె హిందూ, సేమ్ ప్యాటర్నే అవుతుంది అక్కడ కూడా. అంటే ఏంటి? హిందూ అంటే ఇలాగా, ముస్లిం అంటే ఇలా ఉండాలి, అది అక్కడ కూడా ఒక ప్యాటర్న్ ఆల్రెడీ ఉంది, అదే రిపీట్ అవుతుంది. You have been mesmerized, hypnotized. అంటే హిందూ అంటే మనం మెస్మరైజ్ అయిపోతున్నాం, హిప్నోటైజ్ అయిపోతున్నాం. వీ హ్యావ్ బీన్ మెస్మరైజ్డ్ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని వాటితో మనం మెస్మరైజ్ అయిపోతున్నాం. And technology is doing exactly the same thing. ఇంకా టెక్నాలజీ మనం అలాగే చేస్తాం పూర్తిగానే, అంటే పూర్తిగా హిప్నోటైజ్ చేస్తాం. టెక్నాలజీ ఈజ్ డూయింగ్ ద సేమ్. You can be a clever lawyer, a first-class engineer, or an artist or a scientist, but always within a fragment of the whole. అది మీరు ఒక క్లెవర్ లాయర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే ఏ వృత్తి వాళ్ళైనా సేమ్ ప్యాటర్న్ లోనే, అదే ప్యాటర్న్ లో అంటే అదే ఒక హిప్నోసిస్ లోనే ఉంటాం. అంటే వాళ్ళు చెప్పిన నిబద్ధీకరణ తప్ప మనం ఇంకోలా ఉండలేం. ఆల్మోస్ట్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ ఆఫ్ హిప్నోసిస్. అంటే అదొక రకమైన హిప్నోసిస్. I do not know if you see this, not because I describe it, but actually see what is taking place. నాకైతే మీరు చూసారో లేదో చూసేది అయితే నేను చెప్పాను, యాక్చువల్గా చూడండి అని చెప్తున్నాను.
The communists are doing it, the capitalists are doing it, everybody, parents, schools, education. They are all shaping the mind to function within a certain pattern, a certain fragment. కమ్యూనిస్ట్ కానీ ఎడ్యుకేషనిస్ట్ కానీ ఎవరైనా కూడా ఒక్క ప్యాటర్న్ ఇందాక అంటున్నాం కదా, మన అందరం కూడా ఒక ఒక సేమ్ ప్యాటర్న్ లోనే మనం స్ట్రచ్ చూపిస్తాం, అంతకంటే పైకి రాలేదు. అది నిబద్ధీకరణలోనే ఉండిపోతున్నాం. And we are always concerned with bringing about a change within the pattern, within the fragment. మనం ఎప్పుడు కూడా ఆ ప్యాటర్న్ లోపల మనకి సెట్ ప్యాటర్న్ ఇస్తున్నారు, ఇదే ఇందులోనే ఉండేది, అందులోనే మనం మార్పులు తెస్తాం, కానీ అంతకంటే అధిగమించి చేయలేదు. లక్ష్మి 7:58 అయింది, ఇక్కడ ఆపుతాము. అంటే ఇదే పాయింట్ ఉంది, వీఆర్ ఆల్వేస్ బ్రింగింగ్ దిస్ చేంజ్. మనం అనుకుంటున్నాం మనం ఎన్నో మార్పులు తెచ్చేయాలి, కానీ ఇది మనం గమనించాల్సింది ఏంటంటే విదిన్ ద ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ లోపలే మనం తెస్తున్నాం. మనం నేను ఉద్యోగం చేసినప్పుడు చాలా సార్లు అనుకునేది ఏంటంటే పిల్లల విషయంలో కొంత స్వేచ్ఛ ఉంది, ఆ ప్యాటర్న్ అనుసరించి మనం ఉండకపోతే దే విల్ క్రిటిసైజ్, పనిష్. అంటే ఆ ఫ్రేమ్ వర్క్ లోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఫ్రేమ్ వర్క్ కి భిన్నంగా ఉండడానికి లేదు. అంటే మనం ఎంతో నిబద్ధీకరణలోనే ఉంటున్నాం అన్ని ఉద్యోగాల్లో కూడా, అన్ని ఫీల్డ్స్ లో కూడా. అంటే అంతకు మించి మనం ఉండటం లేదనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకా అంతకంటే మనం ఆ ప్యాటర్న్ లో ఉంటూనే ఏమైనా మార్పులు తెస్తున్నాం తప్ప ప్యాటర్న్ అధిగమించి మార్పులు తెచ్చే ఫ్రీడమ్ మనకి ఉండట్లేదు. ఆ పాయింట్ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. అంటే వాళ్ళు చెప్పిన ఎఫెక్ట్ ఒక ప్యాటర్న్ ఇస్తారు మనకి, ఏ ఉద్యోగస్తుడికైనా, ఓ డాక్టర్ అయినా అంతే, ఆ ప్యాటర్న్ లోనే ఉండాలి. అంతకంటే ఉద్యోగమే కాదు, ఎక్కడైనా ఒకరి ఫంక్షన్కి వెళ్ళాం, ఆ సెట్ ప్యాటర్న్ లోనే మనం అక్కడ బిహేవ్ చేయాలి. అలా అంటే ఇక్కడ మనకి ఈ సీయింగ్ అనే దాని అంటే చాలా ముఖ్యమైనది చూడడం, అంటే టోటల్ అటెన్షన్ తో మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు ఫ్రాగ్మెంటరీగా ఉంటుంది బికాస్ ఆఫ్ అవర్ కండిషనింగ్, గత జ్ఞానం, ఎన్నిటి మీద విశ్వాసం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, ట్రెడిషన్ మీద ఉన్న విశ్వాసం, వీటన్నిటితో మనం ఎప్పుడు కూడా టోటల్ సీయింగ్ అనేది ఉండటం లేదు. ఆ టోటల్ సీయింగ్ ఉంటేనే టోటల్ యాక్షన్ అనేది సంభవం. అప్పుడు మాత్రమే రాడికల్ అంటే రివల్యూషన్ అనేది మనలో వస్తుంది. ఎందుకంటే లేకపోతే మనం అదే రకమైనటువంటి తప్పులు చేస్తూ మనం రైతు చేస్తున్నాం అన్న భావనలో జీవిస్తున్నాం. సో మనలోని ఒక ఇన్నర్ రివల్యూషన్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చేస్తున్న తప్పులు అని మనకు తెలిసినా తెలుసుకోం కూడా, రైతునే దబాయిస్తాం, ఎందుకంటే మనం అలా జీవిస్తున్నాం. ఎవరినైనా పీడించినా కూడా మనం వినలేనటువంటి ఒక ఏమంటారు అసమర్థ స్థితిలో ఉంటున్నాం, అంత బ్లైండ్ అయిపోయాం. మన తప్పులు ఇంత క్లియర్ గా చెప్పినా దానికి రైతునే భావనలో జీవించి కండిషన్డ్ గా అయిపోయి మన జీవితాన్ని పాడు చేసుకుంటూ దుఃఖంలో బాధల్లో ఉంటూ మనం బాధల్లో ఉన్నామని కూడా తెలియకుండా మన బాధలకు మూల కారణం ఏంటో తెలుసుకోకుండా జీవిస్తున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి తాను తప్పు చేస్తున్నాడు, చూపించినా వాళ్ళకి నచ్చదు, అది నేను చేయట్లేదని దబాయిస్తారు, లేకపోతే ఆ తప్పునేమని తప్పుగా పరిగణించరు, వాళ్ళు చేస్తే అది తప్పని అనుకోరు. ఇలాంటి కండిషనింగ్ లో జీవిస్తున్నాం మనం. ఇంకొకరు చేస్తే తప్పు, నేను చేస్తే తప్పు కాదు, ఇలాంటి కండిషనింగ్స్ మనకి టూమచ్ అవుతాయి. లేకపోతే సాంప్రదాయం చెప్పింది నువ్వు ఇలాంటి అధర్మమైన పని చేయొచ్చు, అందుకని కల్చర్ చెప్పిందని చేస్తున్నాం. లేకపోతే ఇప్పుడు లా చెప్తోంది కదా, ఇప్పుడు కొత్త కొత్త లా వచ్చింది, అటుపక్క అమ్మాయికి అబ్బాయికి ఇష్టమైతే వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు, అదా దేర్ మస్ట్ బి సమ్ టైప్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ థింకింగ్ ఎప్పుడు రావాలి మనలోని. టోటల్ సీయింగ్ వచ్చినప్పుడు వాట్ ఈస్ రైట్ అని ఎవరికి వారికే తెలుస్తుంది, వాట్ ఈస్ రైట్ యాక్చువల్లీ. ఆ టోటల్ సీయింగ్ లేకే మనిషి ఇలా ఎన్ని అనర్థాలకు కారణం అవుతుంది. అంతేకాదు మనకి అన్నిట్లో కూడా మనం మన అంటే ఇన్సైడ్ లోంచి మనం ఇప్పుడున్న జీవితంలో ఎన్ని పాశవిక జీవితాలు జీవిస్తున్నాము, హ్యూమనిటేరియన్ కన్సర్న్ లేకుండా జీవిస్తూ వీఆర్ నాట్ సీయింగ్ అవర్ సెల్ఫ్, మనం అలా చూసుకోవటం లేదు. నాకు మానవత్వం టచ్ లేకుండా నా జీవితం గడుస్తోంది, పేరుకి మానవుల ఆకారంలో ఉండి మానవత్వం లేకుండా జీవిస్తున్నాం.
ఇవన్నీ మనం గమనించుకోగలగాలి. ఎప్పుడు మనం సంపూర్ణంగా చూసినప్పుడు మనకు వస్తాయి ఇవన్నీ. మనం చూడడానికి అలవాటు అవ్వలేదు, ఎప్పుడు పార్షియల్ గా చూసుకుంటాం. ఎప్పుడు మనకున్నటువంటి అభిప్రాయాలతో, మనం నమ్మినటువంటి మనసుతో, మనకి ఉన్నాయనే ఒక భ్రాంతితో జీవిస్తాం. మనలో లేని మంచి గుణాలన్నీ ఉన్నాయని భావిస్తూ అలాంటి వాళ్ళు ఎప్పుడైనా బాగవుతారా? ఎప్పుడు బాగవుతాం? అవును, ఈ గుణం నాలో ఉంది, ఇది నేను పోగొట్టుకోవాలి అని మనం రియలైజ్ చేసినప్పుడు కదా. అందుకే కంప్లీట్ రివల్యూషన్ రావాలంటున్నారు. వస్తుంది, కంప్లీట్ సీయింగ్ వల్ల కంప్లీట్ రివల్యూషన్ వస్తుంది. నాలో ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నాయని అప్పుడు తెలుసుకుంటాం. తెలుసుకోగానే రివల్యూషన్ వస్తుంది, ఇన్ని డిఫెక్ట్స్ లో జీవిస్తున్నానా అని. లేకపోతే ఎక్కడ పరుగు పోతుందో, ఎక్కడ నన్ను తక్కువ అంచనా కడతారో అనుకుంటూ అబద్ధాలు చెప్తూ ఆ కళ్ళు మూసుకుని జీవిస్తున్నారు. లేకపోతే మనం చేసిన తప్పుడు పనికి ఏమో దానికి బోల్డ్ సపోర్ట్లు ఇచ్చుకుంటాం. నేను ఇలా ఎందుకు చేశానంటే అంటూ దానికి కారణాలు చెప్తారు. బట్ వీ నెవర్ ట్రై. అది మంచి దానికి వెళ్ళాలనే ప్రయత్నం ఉండదు. ఆ చెత్త పనిని సపోర్ట్ చేసుకుంటూనే జీవిస్తాం. బికాస్ ఆఫ్ ఆల్ దిస్ పార్టికల్స్. బికాజ్ ఐ డిడ్, నా ఇగో ఏం చేస్తుంది, నేను చేసింది రైట్ అని దాన్ని నిరూపిస్తూ ఉంటుంది. నా తెలివితేటలన్నీ అలాంటి తప్పుడు పని రైట్ అని నిరూపించుకోవడానికి వాడతాం, ఇమేజ్ మేకింగ్ వల్ల. నేను చేస్తే అది తప్పు కాదు, ఇంకొకరు చేస్తే అది తప్పు. ఈ భావనలు మనలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారు. నేను చేశాను కదా. ఒకప్పుడు మనిషి ఏమనుకునేవాడు, నేను ఎంతో గొప్ప, నేనున్న భూమి గొప్ప, ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందా. మనిషి అహంకారం అలాగే. అందుకని నేను చేస్తే రైతు. నేను డ్రింక్ చేసినా, స్మోక్ చేసినా, తైతక్కలాడినా నేను చేసానుగా అది రైతు, ఇంకొకటి చేస్తే మాత్రం అది తప్పు. ఇలాంటి కండిషనింగ్స్ తో జీవిస్తున్నాం మనం. సో ఇలాంటి వాటితో పార్షియల్ సీయింగ్ వల్ల మనం ఎప్పుడు ఆ టోటాలిటీ చూసుకోకపోవడం వల్ల జీవితంలో మనం ఉద్ధరించుకోలేకపోతున్నాం. అందుకే టోటల్ రెవల్యూషన్ రావాలి. ఎప్పుడు వస్తుంది? టోటల్ సీయింగ్ ఉంటే టోటల్ రెవల్యూషన్ వస్తుంది. బికాజ్ ఆఫ్ ద ఫ్రాక్షనల్ సీయింగ్ వీఆర్ నాట్ ఏబుల్ టు. ఎప్పుడు మనం ఏం చేస్తాం, కళ్ళు మూసుకుని చూసుకుంటాం. మనం ఇతరుల్ని అలాగే చూస్తాం, అన్ని అలాగే చూస్తాం. సీయింగ్ మీద ఎంత టాపిక్ అనిపిస్తుంది చూసారా? సీయింగ్ అన్నది ఎంత ముఖ్యమైన విషయం. నాకు ఆదరణ కావాలి, నాకు ప్రేమ కావాలి. నేను ఎవరికి ఆదరించను, నేను ఎవరిని ప్రేమగా చూడను. చూడండి మనిషి యొక్క నైజం ఎలా ఉంటుంది. నాకేం కావాలో ప్రతి హ్యూమన్ బీయింగ్కి అవి కావాలని ఉంటుంది అనేది ధర్మం. దాన్ని తప్పించాం మనం. నాకు కావాలని ఎప్పుడు దేవుడించడమే కానీ am I not a center to give to others? నేను ఆ ప్రేమనిచ్చే సెంటర్ అవ్వకూడదా? డిజైర్స్ అలా ఓవర్కమ్ చేసేస్తున్నాయి మనిషి. కండిషనింగ్, వాట్ ఎవర్ ఐ డూ ఇస్ రైట్. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే అండి. రాజేష్ వచ్చారా? ఓకే, రాజేష్ చెప్పండి. బాగా అంటే మీరు చెప్పిన దానికి ఇంతవరకు నేను లైఫ్ లో ఇప్పుడు జరిగింది, నాకున్నది ఈ కండిషన్ మైండ్ లో ఉన్నదాన్ని బాగా నాకు నేనే చూసుకున్నట్టు అర్థమైంది. ఒక అర్థంలో నన్ను నేను చూసుకున్నట్టుంది నాకు. కరెక్ట్. మనం ప్రతి ఒక్క ఇండివిజువల్ నేను ఎంతో మందితో అబ్జర్వ్ చేస్తాను, లోపలికి చూసుకోరు. అది వాళ్ళు చేస్తుంది రైట్ అని చెప్తారు. అదే తప్పు ఇంకొకళ్ళు చేస్తే వాళ్ళు తప్పని చూపిస్తారు, వాళ్ళు చేస్తే రైట్. అంటే బికాజ్ వీ నెవర్ సీ అవర్ సెల్ఫ్. కండిషనింగ్ తో జీవించడం వల్ల దిస్ ఈజ్ ఏ కండిషనింగ్. నాకు ఇంకా మీ వాక్యం, యు ఆర్ సీయింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ సెల్ఫ్ అన్నా మీరు చెప్పేది.
ఎస్ మ్యామ్. టోటల్ మైండ్, అంటే సంపూర్ణమైన హృదయంతో చూసి అవతల వాళ్ళ అంటే కంప్లీట్ గా అర్థం చేసుకోవాలి. మైండ్ లో నేను సగమే చూస్తున్నాను. నా వైపు నుంచి ఇంకొంచెమే చూస్తున్నాను, మైండ్ కానీ హార్ట్ కానీ. కంప్లీట్ గా అర్థం చేసుకోవట్లేదు. నేను చేస్తే తప్పు అనుకోవట్లేదు, అది నా ఇమేజ్. కరెక్ట్. ఆ ఇమేజ్ లోనే ఇన్నాళ్ళు నా లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నాను, టైం ని వేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దాని పర్యవసానం ఫేస్ చేస్తున్నాను. నిన్న మీ ఫోన్ ఎత్తకపోవడానికి కారణం కూడా అదే. నా మైండ్ తెలిసిపోతుంది ఇప్పుడు. అంటే ఒక కోపం, అసహనం, ఈర్ష్యతో ఉన్నాను నిన్న. ఎత్తితే మేడం ఇలా ఉన్నారేంటని కనిపెట్టేస్తుందని భయంతో నేను ఎత్తలేదు, ఫోన్ ఎత్తలేదు. నైట్ అంతా స్ట్రగులింగ్, మైండ్ స్ట్రగుల్లో ఉంది మేడం. ఇప్పుడు అర్థమైంది నాకు ఇవన్నీ విన్న తర్వాత. నేను సంతోషిస్తున్నాను. ఊహాత్మక చిత్రాల్లో బతికాను మేడం నేను. నా తప్పుల్ని నేను అంటే కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేశానే కానీ అది మంచి వైపు వెళ్ళడానికి ప్రయత్నించలేదు. నా ఇమాజినేషన్ మొత్తం అలానే చేశాను. లిటరలీ నాకు సిగ్గుగా ఉందో, ఇలా ఉన్నానా, నేను ఇలా టైం వేస్ట్ చేసుకున్నానా, ఎడ్యుకేషన్ టైంలో ఎడ్యుకేషన్ చేయలేదా, అసలు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయకుండా ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇక్కడ ఎమోషనల్ అయిపోయాను మేడం. టోటల్ మైండ్. రాజేష్ చిన్నవాడైనా కరెక్ట్ గా చెప్పాడు. తను తాను చూసుకుంటే ఇవన్నీ తెలుస్తాయి, మనం ఎలాంటి జీవిస్తున్నాం అనేది. ఓకే, చెప్పండి. ఎమోషనల్ గా, ఇంటెలెక్చువల్ గా ఉండడం అది నన్ను మెకానికల్ గా తయారు చేసింది. మీరు అన్నట్టు డైరెక్ట్ గా సంబంధ బాంధవ్యాలు ఎలా పెట్టుకుంటున్నానంటే నా బెనిఫిట్ గా పెట్టుకుంటున్నాను సంబంధ బాంధవ్యాలు అనేవి. టోటల్ మైండ్ అండ్ టోటల్ హార్ట్ అటెన్షన్ లేదు అక్కడ. అటెన్షన్ తో టోటల్ మైండ్ అండ్ టోటల్ హార్ట్ తో చూడాలని అర్థమైంది బాగా. మనము చూసుకోవాలి, ఇతరులు అలాగే. అంటే టోటల్ అటెన్షన్, ఇతరులే వచ్చినే కాదు అన్నిటినీ. దెన్ అప్పుడు మనకి ఆ యాక్షన్స్ ఎంత పర్ఫెక్ట్ గా సంపూర్ణంగా ఉంటాయి. లేకపోతే వాళ్ళ యాక్షన్స్ అలాగే ఉంటాయి. కానీ మేడం అది సంపూర్ణంగా చూడడం అనేది కూడా ఒక కళ మేడం. అది నిజంగా అది అందరికీ రావాలంటే తపస్సు చేసి ఉండాలి. నాకు లేదు ఈ జన్మలో అది. వస్తుంది, చూడాలి అనుకుంటే వస్తుంది. చూస్తాను మేడం, చూడాలి, ప్రయత్నం చేస్తాను, అలా ఉండడానికే ప్రయత్నం చేస్తాను. దాని నుంచి అవన్నీ చెప్తుంటే నేను ఎమోషనల్, ఫస్ట్ నేనే మాట్లాడాలి, ఎప్పుడు మేడం గారు అవకాశం ఇస్తారని ఎమోషనల్ అయిపోయాను మేడం మాట్లాడదామని. మంచిది. అంటే అది చూసుకోవడం అనేది చేస్తేనే మనం బయటపడతాం. అంటే మీరు అన్నట్టుగా ఎంత టైం వేస్ట్ అయింది చూసారా అని మీకు అర్థమైంది కదా. నాట్ ఓన్లీ వన్ లైఫ్ టైం కూడా, ఇన్ని లైఫ్ టైమ్స్ వేస్ట్ అయిపోతాయి ఈ ఇమేజెస్ కోసం. ఇలా టోటల్ ఫీలింగ్ లేకుండా ఉండడం వల్ల అన్ని రాంగ్ ఎక్స్పీరియన్స్. ఆ రాంగ్ రైటింగ్స్ అప్పుడు దబాయిస్తారు మళ్ళీ దుర్మార్గంగా, ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారు. బికాస్ దే నెవర్ సీ దెమ్సెల్వ్స్. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంత ఘోరంగా ప్రవర్తించాలని అదే అప్పుడు మీరు నాకు నా తప్పులు నాకు చూపించినప్పుడు నేను వాటిని కప్పిపుచ్చుకోవడానికి నేను ఎంత క్రూరంగా ప్రవర్తించానో ఇప్పుడు అర్థమవుతుంది. అది మీరే కాదు, ఎవ్రీ మెయిన్ 80 ఏళ్ళ వాళ్ళు 75 ఏళ్ళ వాళ్ళు కూడా అలాగే చేస్తారు. వాళ్ళు తప్పు చూపెట్టేసరికల్లా ఆ తప్పు నువ్వు నా తప్పు చూపిస్తావా కోపం వాళ్ళకి వచ్చేస్తుంది. చాలా క్రూరంగా వెంటనే రియలైజ్ చేసి కొంచెం సేపట్లో గ్రహించారు. కొంతమంది డేస్ టుగెదర్ అలానే ఉంటారు. వయసులో ఎంత పెద్దవాళ్ళు అయితే అంత కండిషనింగ్ ఉంటుంది, వాళ్ళు అంత అహంకారం పెరిగిపోతుంది. ఒప్పుకోరు, తెలియక కాదు, తెలిసినా ఒప్పుకోరు, పరుగు పోతుంది. వాళ్ళు చెయ్యొచ్చు, ఎదుటివాడు చూస్తే తప్పు వాళ్ళకి కోపం. ధర్మంగా జీవిస్తాం బికాస్ ఆఫ్ నాట్ సీయింగ్ అవర్ సెల్ఫ్.
మనమే చూసుకుంటే అవును సుమా అది రైతే అని తెలుసుకుంటాను. నా దగ్గర ఒక అబ్బాయి 23 రోజులు సాధన చిట్ట చివరికి ఏమన్నాడు, అందరికంటే వర్స్ట్ నేనే చాలా చెడ్డవాడిని చెప్పాను. అదే నిజంగా ఆనెస్టీ ఉండాలి. అంటే నిజాయితీతో తీసుకుంటే మనలో ఉన్నది మనకి చెడ్డ ఇతరుల కంటే. అది తీసుకోవడం అనేది ఎంత ఎసెన్షియల్ అసలు జీవితంలో, ఎంత అవసరం అన్నది. ఎందుకంటే దాన్ని బట్టి మన యాక్టివిటీస్ ఉంటాయి. బాగుంది. అంటే దట్ టోటల్ సీయింగ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఇన్ అవర్ లైఫ్. మనం అలాగే చూసుకోవాలి. ఇద్దరు మొత్తం అంతటితోటి అప్పుడే నీకు రియల్ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. లేనివన్నీ మన వ్యక్తినివ్వవు. అందుకే మనుషులు ఎప్పుడు కూడా వాళ్ళు కాని వాళ్ళల్లో జీవిస్తారు. నమస్తే మేడం. అదే సంపూర్ణ దృష్టి అనేది చర్చ చాలా అద్భుతంగా ఉంది మేడం. అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండే మనుషుల్లో 99.9% జీవితం ఇలాగే జరుగుతుంది. ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలుగానే జీవిస్తున్నారు. దానివల్ల చాలా అశాంతి, చాలా విషయాల్లో మనం పరిపూర్ణంగా జీవించలేకపోవడం అనేది జరుగుతూ ఉంది. అయితే అంటే ఈవెన్ అంటే మనము ఒక కుటుంబాన్ని లెక్క వేసుకున్నా కూడా కుటుంబంలో ఉండే వ్యక్తులతోటి కూడా మన ప్రవర్తన అలాగే ఉంటుంది. ప్రపంచంలో ఉండే వ్యక్తులతోటి కూడా అలాగనే ఉంటుంది. ఇది వాస్తవము, ఎవరైనా గ్రహించాల్సిందే. ఇంకొకటి ఏంటంటే ఆ కుటుంబం గురించి కూడా వదిలేస్తే మన ఆత్మతోటి కూడా మన సంబంధం కూడా అలాగనే ఉంది చెప్పాలంటే. అంటే ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి చూసుకున్నా కూడా మనం పరిపూర్ణంగా మన జీవితం మనం ఆత్మశోధన చేసుకుంటే మన జీవితం పరిపూర్ణమైనది అనేది మనకు కాదు అనేది ఆత్మశోధన చేసుకుంటే అందరికీ తెలిసిపోతుంది. కానీ దీనికి ఒక్కటే మార్గం ఏంటంటే పరిపూర్ణ దృష్టి అనేది మీరు చెప్తున్నారు కదా, ఆ దృష్టి అనేది కరెక్ట్ మార్గమే. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి ఇంకా ఒక కొన్ని క్షణాల్లో గ్రహించాడు. నేను చేసేది ఎవరో వచ్చినా వాళ్ళకి చూపించడమే చేస్తాను. ఐ నెవర్ బ్లేమ్. అది చూపించేసరికల్లా వాళ్ళకి నా మీద కోపం వస్తుంది. నా ఊహలో అంటే వాళ్ళ ఇమేజ్ లో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళల్లో ఉన్న కఠినత్వం, వాళ్ళలో ఉన్నటువంటి తప్పులు చూపించేసరికల్లా వాళ్ళు దుర్మార్గులు అయిపోతారు. కొంతమంది సంవత్సరాల పడి దుర్మార్గం చూపిస్తారు, కొంతమంది చెడు ప్రచారం చేస్తారు. అయినా కూడా అంతేగాని లోపలికి చూసుకోవడం కానీ అది ఉంది కదా నాలో ఉండొచ్చు, ఇంకోళ్ళకి తెలిస్తే కోపం, అలాంటి దుర్మార్గత్వం. ఆ టోటల్ సీయింగ్ లేక మనిషి తన ఇగో దీంట్లో ఇమేజ్ లో బతికించి ఎన్ని తప్పులు చేస్తూ అబ్బాయి చిన్నవాడైనా ఏడ్చాడు. 70 ఏళ్ల వాళ్ళకి తప్పులు తెలిసి కూడా వాళ్ళు రియలైజ్ చేసేటటువంటి స్థితి లేక అహంకారంతో జీవించిన వాళ్ళు నాకు ఎందరో తెలుసు. 90 ఏళ్ల వాళ్ళు. ఎందుకంటే అవును మేడం, అంటే అబ్బాయికి ఇంకా లోక జ్ఞానం అంటే ఈ లోకం యొక్క ఇది వంట పట్టలేదు కాబట్టి ఆ అబ్బాయి అంత పవిత్రంగా ఇది ఫీల్ కాగలిగాడు. అదే లోక జ్ఞానం వంట సంస్కారంలో అంటే అది మాత్రం నేను ఒప్పుకుంటాను. సత్యనియర్ వాడికే అన్ని తెలుస్తాయి. అది ఆనెస్టీ ఉంది తనకి. ఎంతో నాకు ఎంత ట్రబుల్ ఇస్తారు తెలుసండి. రోజులు తిరిగి అడుగుతున్న వాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళు బోధపరుస్తున్నా దే డోంట్ వాంట్ టు సీ. అంటే తనకి ఆనెస్టీ ఉంది కనుక వెంటనే గ్రహిస్తున్నారు. అది నాట్ ద ఏజ్, ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్స్ అవి కాదు. వాళ్ళకి అహం పెరిగిపోయి వాళ్ళు ఎంకరేజ్ అయిపోయి కదా, వాళ్ళ వల్లే ట్రబుల్ ఎక్కువ. ఎంత బోధపరిచి వాళ్ళని బాగు చేద్దామన్నా నేను రైటే అంటారు వాళ్ళు.
అవును మేడం. ఇక అది అనుభూతి లేక కాదు, వాళ్ళకి నిజాయితీ ఉంది. అందులో నిజాయితీ నిజాయితీ లేదు. ఉంది. కరెక్టే మేడం. హానెస్టీ ఉండాలి. హానెస్టీ ఉంటే ఇప్పుడు ఆ యొక్క ఇదిని అంగీకరించడానికి అవకాశం ఉంటుంది మేడం. అది హానెస్టీ లేకపోవడం వల్లనే మనం అన్నిటినీ కవర్ చేసేసుకోవాలి, అన్ని కవర్ చేసేసుకోవాలి, ఏదో బతికేయాలి ఇట్లాగా. ఆ, అసలు ఇప్పుడు ఇప్పుడు ఒక 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 ఎగ్జాంపుల్ ఎట్లుందంటే మేడం, ఒక స్టేటస్లు పెడతా ఉంటాం యాక్చువల్గా, వాట్సాప్లో స్టేటస్లు పెడతా ఉంటాం. ఆ స్టేటస్ పెట్టేవాడికి దాంట్లో ఆ స్టేటస్లో ఉండే అన్ని అవగుణాలు దాంట్లోనే ఉంటాయి, కానీ స్టేటస్ మాత్రం పెద్ద ఇదిగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకై మనం అబ్జర్వ్ చేసుకోకుండా మనం ఏదో అంటే ఇది ఇలాగా, అంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. అలాగా ఆ, జీవితం అంతా అలాగైపోతుంది. కానీ ఒక్క విషయం మేడం, ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు మనము ఒక పరిపూర్ణ దృష్టి అనేది మీరు అంటున్నారు కదా, ఈ యొక్క మెకానికల్ ప్రపంచంలో, ఈ స్పీడ్ ప్రపంచంలో, ఈ యొక్క గడిబిడి అంటే ఫాస్ట్ గా ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక దగ్గర చూడాలి, ఒక వితిన్ మనం అంతా ఇది చేయాల్సి అంటే ఈ తక్కువ టైంలో మనం ఇవన్నీ చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది అని నాకు ఒక చిన్న డౌట్. మీ ప్రశ్నకి ఆన్సర్ నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మన బ్రెయిన్ కి ఒక సెకండ్ లో ఒకటి ఆలోచించింది. సో ఇవన్నీ చెప్పడానికి స్లోగా ఉంటాయి, చేయడానికి చాలా ఫాస్ట్ అండి. టోటల్లీ ఇక్కడ ఒక కామన్ థింగ్ అయిపోతుంది, ఒక స్ప్లిట్ ఆఫ్ సెకండ్ లో అయిపోతాయి ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే, ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక టైంలో నెవర్ జస్టిఫై యువర్ సెల్ఫ్ అని చెప్పాను, చేసిన తప్పుని నేను రైటింగ్ నిరూపించుకోవద్దని. అంటే మరి ఏం కాదు, దానివల్ల నీ తప్పు వినబడిందా? అలా జస్టిఫై చేసుకుంటే మళ్ళీ ఆ తప్పు చేసి జస్టిఫై చేసుకోవద్దు. అడిగితే కదా చెప్తాం, అది జస్టిఫై చేసుకోకూడదు. అంటే నేను తప్పు చేసేది రైటే, ఎందుకు చేశానంటే ఇలాంటి అంటే ప్రతి వాళ్ళు చేసే పని అది. నా బుర్రలో వచ్చిన ఐడియా అది రైట్, నేను ఏం చేసినా అది రైట్. దాంతో మనుషులు ఎంతో అయిపోతున్నారు, ఎన్నో తప్పులు చేస్తారు. ఇప్పుడు ఒక ఉదాహరణ అడుగుతాను మేడం. ఒక కండిషన్ లేకోకుండా మనము ఒకరిని ప్రేమించాలంటే, ఇప్పుడు వాళ్ళు మన మనసును బాధ పెట్టే విషయాలు చాలా చేస్తుంటారు. వాళ్ళని కండిషన్ లేకోకుండా మనం ఎలా ప్రేమించగలం మేడం? అది ఎలాగా? నాకు అన్న సెంటర్తో లేదు, నిమిత్తంగా అది సంభవం. నేను అనే సెంటర్ ఇందాక చెప్పారు కదా ఆయన, ఆ సెంటర్ డిజైన్. ఇప్పుడు ఆ నేను సెంటర్ ఉండబట్టే కదండి మనకి అన్నిటికీ తీసుకున్నాయి. నాకు వాళ్ళు ప్రేమించట్లేదు, ఎందుకు వాళ్ళు ప్రేమించారు? యూ కెన్ గివ్ యువర్ లవ్ రెస్పెక్టివ్ ఆఫ్ దాట్. ఇప్పుడు నా దగ్గర రిచ్ పర్సన్ వచ్చాడు, వస్తే రిచ్ అయితే ఏంటి, వాళ్ళకి ఆదరణ, వాళ్ళకి మన ఇంట్లో ఏదైనా ఇవ్వాలి కదా. ప్రతి వ్యక్తికి ఆదరణ అవసరం, ప్రేమ అవసరం. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర నేను తీసుకుంటానా? మనకి మన దగ్గర నుంచి ఏమి ఇవ్వాలని మనం ఆలోచించాలి. సో ఇఫ్ యు ఆర్ రిచ్ విత్ లవ్, ఉంటుంది, అక్కడ ఎక్స్పెక్టెన్సీ ఉండదు. రియల్ లవ్ లో ఎక్స్పెక్టెన్సీ లేదు. అంటే ఇప్పుడు అవతల వ్యక్తులు ఎలాగున్నా మనం అంటే కండిషన్ లేకోకుండా మనం వాళ్ళను ప్రేమించడమే కరెక్ట్ అంటారా? అంతేనంటారా మేడం? ప్రేమ అన్నది సహజ స్థితి అండి. ప్రేమిస్తున్నానని కూడా తెలియకుండా వెళ్ళే స్థితి అది. అదేమి ఇప్పుడు ప్రేమ లేకుండా ప్రేమ రిటర్న్ ఆశించదు. ఆహారం లేకపోతే మనిషి ఎలా ఫీల్ అవుతాడో అలా ప్రేమ లేకపోతే అంత అసంపూర్ణంగా ఉంటుంది జీవితం. దానికి రిటర్నే ఉంటుంది, ప్రేమించడమే దాని రిటర్న్.
నాకు అర్థమైందా ఇప్పుడు 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 మీరు చెప్పిన పరిపూర్ణ దృష్టి అనేది ఒకటి వచ్చిందంటే అసలు మనిషికి ఇంకా మనిషికి మధ్యలో ఒక ఘర్షణ అనేది ఏ మాత్రం అవకాశం లేకుండా అయిపోతుంది మేడం. ఎందుకంటే తనకు తాను అనలైజ్ చేసుకుంటాడు, ప్రపంచాన్ని అనలైజ్ చేసుకుంటాడు కదా. కృష్ణమూర్తి గారు అది రావాలని చెప్తున్నారు. అప్పటి వరకు కూడా మనుషులు ఇంకోటండి ఆ స్థితిలో అలాగే ఉంటుంది, ఇంకేం అక్కర్లే అనిపిస్తుంది. వెన్ యూ హ్యావ్ ద టోటాలిటీ అప్పుడు మీకు ఏమి అంటే ఆ ప్రేమించే ప్రేమకి అంటే రిజల్ట్. కరెక్టే మేడం. అసలు ఏంటంటే ఇంకా మనిషికి ఇంకా అసలు కండిషన్ అనేది వెళ్ళిపోతుంది కదా మేడం. కండిషన్ పోయినప్పుడు ఇంకా ఏముంటుంది మేడం, ఇంకా కండిషన్ ఒక ఇది లేనప్పుడు దానికి ఎల్లలు లేవు ఆ ప్రేమకు. దానికి ఒక లిమిట్ లేదు కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది అది. దాని కండిషన్ తో ఉన్నప్పుడు మైండ్ చేసే ప్రేమ అండి, అది మైండ్ ఊహించిన ప్రేమ కానీ రియల్ లైఫ్ బ్రేక్ అవ్వదు. అవును మేడం. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం గారు. నమస్తే అండి. ఇవాళ సీయింగ్ గురించి అంటే చూడడం అనేటువంటిది ఒక కళ అనేటువంటిది ఎంత బాగా చెప్పారు అంటే అండి, ఇది చూడడం వదిలేయడమే జరుగుతుంది తప్ప ఆ చూడడంలో ఎంతో హృదయంతోని తర్వాత ఏంటంటే ఎప్పుడైతే సంపూర్ణంగా చూడగలుగుతామో అసలైన విషయం తెలిసిందండి. అంటే ఇప్పుడు చూస్తున్నాము వదిలేస్తున్నాము, కానీ ఎందుకని చూడలేకపోతున్నాము అంటే ఇందాక చెప్పినట్టు ఆ ఫ్రాగ్మెంటల్ మైండ్ తోటి అంటే ఆ పార్ట్లుగా చూసేసి వదిలేస్తున్నామండి. ఆ చూడలేకపోవడం వల్ల అసలైనటువంటి ఆ లోపల తత్వాన్ని కూడా తెలుసుకోలేక ఎంత అంటే మనకి నచ్చినట్టుగా లేకపోవడం ఒకటి, మాలోనే ఎన్నో అవగుణాలు ఉండడంతో దాన్ని చూడడం వల్ల ఏంటంటే దాన్ని సరిగ్గా చూడలేకపోతున్నాం. అలా కాకుండా ఒక పవిత్రమైనటువంటి మనసుతో కనుక ఎప్పుడైతే దాన్ని చూస్తామో అసలు అప్పుడు ఆ రెవల్యూషన్ అనేటువంటిది కూడా వస్తుంది అనేటువంటి విషయం నాకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఒక కాశీ వెళ్ళాము, అక్కడ ఏంటంటే మనకి నచ్చినట్టుగా లేదని చెప్పేసి అదేంటి ఎంతో ఇదిగా ఊహించుకున్నాం, ఇది ఇలా అయిపోయిందంటే నీలో నువ్వు అలా పెట్టుకోవడం వల్ల అంటే మాలో అలాంటివంటి ఒక చెడ్డ అభిప్రాయాలు చూడగానే దాన్ని ఇలా ఉన్నదని చెప్పేసి నువ్వు అనుకోవడం వల్ల మేము అనుకోవడం వల్ల ఆ రకమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా మనసులో ఉండడం వల్ల అక్కడ అసలైనటువంటి ఆ పవిత్రమైన స్థలం ప్రతిదీ పవిత్రమైన స్థలమేనండి. ఎప్పుడైతే ఈ మనసులోని ఈ మలినాలన్నింటినీ కూడా పోగొట్టుకుని పూర్తిగా చూడగలుగుతామో, మంచి మనసుతోటి పవిత్రమైనటువంటి హృదయంతో చూస్తాము, అప్పుడు సంపూర్ణంగా ప్రతిదాన్ని కూడా చూడగలనటువంటి విషయాన్ని అర్థమవుతుందండి. హలో, అవునండి, బాగా చెప్పారు. అంటే చాలా పెద్ద విషయం. అవునండి. తర్వాత ఏంటంటే ఈ సంఘర్షణలు ఇవన్నీ కూడా అంటే ఒక విషయం అలా జరగగానే ఎన్నో రకమైన సంఘర్షణలు అన్ని కూడా ఏర్పడి దాన్ని సరిగ్గా చూడలేకపోతున్నాం, వినడం కూడా వినలేకపోతున్నాం. ఒక మంచి విషయం చెప్తున్నా కూడా మనకి నచ్చినట్టుగా ఉంటే వింటున్నాం, లేదు అంటే దాన్ని వదిలేస్తున్నాం. అంటే ఏంటి, నచ్చినట్టుగా చెప్తేనే అది మంచి విషయం, లేకపోతే లేదు. ఒక తప్పుని ఎంచినప్పుడు ఆ తప్పుని మన కోసం చెప్తున్నారంటే మాలో ఇన్ని అవగుణాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దూరం చేయడానికి అవతల ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం ఇంకా అర్థం కాకుండా ఈ మెకానికల్ లైఫ్ లోని ఉండిపోయి ఇలాగే ఉంటున్నాను తప్ప అసలైనటువంటి ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదండి. అలా కాకుండా ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటంటే ప్రతి దాన్ని కూడా మేము అనేటువంటిది పవిత్రంగా ఉంటేనే, ఎప్పుడు పరిశుద్ధమైన మనసుతో ఉంటేనే అన్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా అర్థం చేసుకోగలం, వాళ్ళని అప్పుడు సంపూర్ణ
సంపూర్ణత్వాన్ని కూడా చూడగలుగుతాం. మాలో ముందు మేము చూసుకోవడం అనేటువంటిది రావాలండి. మాలో అవగుణాలు అన్నింటినీ కూడా దూరం చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించమని చెప్పి కోరుకుంటున్నానండి. ఇది నాకు ఇవాళ అర్థమైనటువంటి అంతా బాగుంటుంది. మనకి అది పక్షపాతంగా అంటే మన కొన్ని విశ్వాసాలు, కొన్ని అంటే ఆయన సాంప్రదాయాలు ఇవన్నీ బుర్రలో పెట్టుకుని అలాగే ఉండడం బట్టి మనం కంప్లీట్ గా చూడడానికి ఇష్టపడం. వద్దంటుంది కనుక దగ్గర ఉంటాం. కల్చర్ వద్దు, అది నాది ఆ గుణం లేదని దబాయి. నమస్తే, బాగుంది, బాగా చెప్పారు. ఓకే మేడం. హలో, చెప్పండి. ఇప్పుడు కండిషనల్ లవ్ వల్ల సమస్యలు అరైజ్ అవుతాయి, అన్కండిషనల్ లవ్ వల్ల సమస్యలు ఉండవు. ఆ సమస్యలు ఏముందండి, అక్కడ లవ్ లోంచి మనకి పరిపూర్ణత వచ్చేసి ఏమంటారు? ప్రేమే పరిపూర్ణత్వంగా ఉంటుంది, ప్రేమలోనే పరిపూర్ణత్వం ఉంది. అన్కండిషనల్ లవ్ అరైజ్ ఇది వెళ్ళాలి. కండిషనల్ లవ్ నుంచి వెళ్ళేటప్పుడు అసలు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. భరత్ కుమార్ గారు, మీ సెంటర్ తీసేసామనుకోండి, నేను అన్న సెంటర్ పెట్టుకోవడం వల్ల సంథింగ్ విల్ హ్యాపెన్, సమ్ బెనిఫిట్, సమ్ రాంగ్ ఇలా ఆలోచిస్తారు. మీ సెంటర్ తీసేస్తే దేర్ ఇస్ నన్ టు డూ ఎనీ హార్మ్ అని తెలుస్తుందని. మీ సెంటరే ఇన్నింటి చికాకు కలిగిస్తాయి. అది తెచ్చుకోవడం కొంచెం కష్టం. పోతుందండి. అందుకే ఆయన పరిపూర్ణమైన ఏ రకమైన ట్రెడిషన్ తోటి మనం కండిషన్ అయిపోకూడదు. కొన్ని మూఢ విశ్వాసాలతో కానీ దెన్ మనకి టోటల్ క్లీన్. ఇప్పుడు ఎందుకండి చూడండి, చూపించింది ఎందుకు ఒప్పుకోరంటే సాంప్రదాయం ఒప్పుకోదు కదా, అందుకని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు చేస్తారు ఆ పని, చెడ్డాను కానీ అందరూ అగ్ని చేయరు కానీ వీళ్ళు ఒప్పుకోరు. అదే మంచి గుణం అయితే ఇది చూపిస్తుంటారు, ఇంత కష్టం కలిగించారు. చెడు గుణం కనుక ఒప్పుకోరు. సమాజంలో అంటే ఇప్పుడు ట్రెడిషన్ ఎందుకు, ఆయన ట్రెడిషన్ తో కండిషన్ అవుతే మనం చూడడానికి ఇష్టపడం, మనలో పెద్ద గుణం ఉందని ట్రెడిషన్ లో ఉంటారు. ఆనెస్టీ అన్నది ఉంటే మనం బాగా అక్కడ అందుకునే ఆధ్యాత్మికతలో నిజాయితీ చాలా అవసరం. నిజాయితీ లేనప్పుడు ఆధ్యాత్మికత ఉండదు అక్కడ. రిపీటెడ్ గా చెప్పారు కృష్ణమూర్తి గారు కదా ముందు, ఆనెస్టీ, ఆ సిన్సియారిటీ అది చాలా అవసరం అండి. అది లేని వాళ్ళకి ఉందని భ్రమిస్తారు కానీ వాళ్ళకి ఆధ్యాత్మికత ఉండదు. చేసే తప్పుడు పనులన్నీ జస్టిఫికేషన్ ఇస్తారు. ఇదంతా కారణం ఏంటి? వాళ్ళకేమో ఆ ట్రెడిషన్ అలో చేసేటట్టు నేను ఉన్నానని చెప్పుకోవడం. ఆ కండిషనింగ్ లేకపోతే మనం ఇలా ఉండంగా. ఓకే, ఎవరైనా మాట్లాడతారు? అర్థం కాక మాట్లాడటం లేదా, ఎందుకని మాట్లాడటం లేదు నాకు తెలియదు. ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడకపోతే ముగించారు.
అందరికీ నమస్కారం.